క్లీన్ చేయడం మొదటి వారము. రెండవ వారం వచ్చేసి ఎక్కడైనా డ్రైనేజ్ కానీ ఎక్కడైనా స్టవ్ వాటర్ డ్రైనేజ్ కానీ బ్లాక్ ఉంటే అది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. తర్వాత మూడవ వారం మన రెసిడెన్షియల్గా ఎక్కడైతే హౌసెస్ ఉన్నాయో, తర్వాత కమర్షియల్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఆ బల్క్వేజ్ జనరేట్ అయ్యి 100 kg కంటే ఎక్కువ జనరేట్ అవుతుందో అక్కడ కూడా శుభ్రత పాటించాలని చెప్పి మూడవ వారం జరుగుతుంది. తర్వాత నాలుగవ వారం ఈ పబ్లిక్ టాయిలెట్ సంబంధించి తర్వాత మిగిలిపోయిన జీవీస్ ఏమైనా ఉంటే కూడా అవి కూడా శుభ్రత కలిగించడం జరుగుతుంది. సో ఈ 4 వారాల కార్యక్రమం ఈరోజు మొదలు కాబోతుంది. సో అందరూ కూడా విరివిగా అంటే ప్రజలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే మిగతా ఎవరైనా సరే అందరూ కూడా విరివిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. కొంచెం జరగమట్లా బకెట్ ముందర పెట్టుకోబో. స్టార్ట్ చేయండి. ఎవరు కూడా దగ్గర ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి మధ్యలో దూరం 100 మీటర్లు ఉండాల్సిందే. డివైడర్ల మధ్యలో ఏదైతే ఉందో మట్టి కూడా ఖచ్చితంగా మట్టి అనేది ఉండకూడదు. విజబుల్ కనపడాలి, క్లీన్నెస్ కనపడాలి. పక్కల రోడ్డు పక్కల ఏదైతే చిన్న రాళ్ళు రప్పలు ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా ఈ బాస్కెట్లో వేసుకొనేసి తరలించాల్సి ఉందో క్లారిటీగా కనపడాలి. మనకు ప్రతిష్టాత్మకమైన ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాము మొదలు కాబడింది. దానికి సంబంధించి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ అంటే క్లీన్ స్వీప్ అంటే స్వచ్ఛ పుట్టపర్తి అనే విషయంలో మనకు మొదలైంది. ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో 4 వారాలుగా విభజించబడింది. దాంట్లో మొట్టమొదటి వారం అనేది ఏవైతే రోడ్లు ఉన్నాయో, తర్వాత ఈ గుట్కా ఉమ్మేసినవి, తర్వాత యూరినల్ చోట క్లీన్ చేయడం ఒక వారం అయితే, రెండవ వారము డ్రైనేజీ నాలా పాయింట్ దగ్గర క్లీన్ చేయడం రెండవ వారము. మూడవ వారం వచ్చేసి ఎక్కడైతే మనకు ఈ రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా మనకు చెత్త అనేది ఉండకూడదు, ఆ విషయం మీద ఈ రెసిడెన్షియల్ మరియు ఈ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర కూడా మనకు క్లియర్ చేయబడుతుంది. అది ఒక వారము. తర్వాత 4వ వారము మనకు పబ్లిక్ టాయిలెట్స్ దగ్గర, తర్వాత జీవీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మనం ఆ వారం కూడా చివరి వారం చేపట్టబడుతుంది. ఈ 4 వారాలు అంటే గతంలో స్వచ్ఛత అనేది ఒక 3వ శనివారం మాత్రమే మనము చేస్తున్నాము. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు స్వచ్ఛత అనేది మన పట్టణంలో అంటే మొత్తం మీద రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీకి సంబంధించి మనకు చేపట్టడం జరిగింది, ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావచ్చు. దాంట్లో విరివిగా ఎవరంటే మన ఉద్యోగస్తులైనా సరే, ప్రజలైనా సరే వాలంటీర్లుగా వచ్చి పాల్గొనవచ్చు. దీన్ని విజయవంతంగా చేయాల్సిందిగా కూడా కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.